సార్ బొకేస్ ఉన్నాయా సార్? ఏం లేవమ్మా, మీరు ఆయన పిలవమని చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విచ్చేసిన మంత్రివర్యులు నారాయణ గారు, ఆ తర్వాత కొండెల దిర్గస్ గారు, శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఆ తర్వాత వేదిక మీద ఉన్న ఉన్నత అధికారులు శ్రీ అనంతరామ గారు, మన చైర్పర్సన్ శ్రీ పి కృష్ణయ్య గారు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ పి కృష్ణయ్య గారు, ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్థశ్రీ గారు, ఆ తర్వాత శ్రీ అంకన్న గారు, వేదిక మీద ఉన్న అందరూ ఇతర పెద్దలకి, ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఆ తర్వాత మా కొలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు నాటే కార్యక్రమానికి మీ అందరికీ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇక్కడే మనమే ఈరోజు ఒక్కరోజు ఇక్కడే చెట్లు కార్యక్రమం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశాము. ఈరోజు దాదాపు ఒక్కొక్కట్లు చెట్లు నాటడం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగే మనకి 2047 వరకు మాకే 50% పచ్చదనం ఉండాలా అని ఒకటే ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఫారెస్ట్లో ఉన్న లోపల, ఆ తర్వాత బయట కూడా కలిపి దాదాపు ఇప్పుడు 30% ఉంది. ఇంకా 20% మనకు ఇంకా కావాలా, దాదాపు 20 సంవత్సరంలో. అదే ఆ డైరెక్షన్లో ఒక ముఖ్యమైన స్టెప్ ఈరోజు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా మొదలైంది. ఇది ముందుకు తీసుకుపోతాము. సార్, nobody had thought that this can happen, 50% of green cover in the country. No state in the country has dreamt of achieving this 50%. Those who are having already, that is a different issue. National forest policy 33% చెప్తే కూడా మీరు అదే అనుకున్న మనమే 50% ఉండాలి. ఎందుకు ఉండాలంటే దాని కూడా కారణం కూడా ఉంది. మీరు కూడా చూడండి. Honorable CM, Deputy CM and entire ఆంధ్రప్రదేశ్ నౌ థింక్స్ దట్ ఇది ఆలోచన ఏముంది అంటే పచ్చదనం, కాలుష్య నివారణం, డెవలప్మెంట్, అభివృద్ధి కలిసి రావాలా. అది ఆంధ్రప్రదేశ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అందరిది కలిసింది. అయితే ఈ ఆలోచనని మనమే ముందుకు తీసుకోవాలంటే అందరిది కృషి ఉండాలి. మనమే కృషి చేస్తేనే అది చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనమే దాదాపు 5 కోట్లు 6 కోట్లు చెట్లు నాటుతాము. మనమే దాదాపు 2 లక్షల హెక్టార్లు కవర్ చేస్తాం. కానీ ఇది చేస్తే 30% నుండి మాత్రమే ఒక్క శాతం కానీ 2% వరకు పెరుగుతుంది. కానీ ఇది ఫస్ట్ స్టెప్, ఈ ముందుకే వెళ్తేనే మనమే ఇంకా ముందుకు చేయగలుగుతాము. థ్యాంక్ యూ సార్ దట్ యూ గ్రేస్ ది అకేజన్ అండ్ అలాంగ్ విత్ ఆల్ dignitaries, and you have given direction and encouragement to us to go take it forward. It is a mega step
for any state, mega state for any state, and this is a very eventful day. మనమే ఈ రోజుని మర్చిపోలేము. అండ్ అందుకే ఐ అగైన్ థ్యాంక్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా చాలా చాలా థ్యాంక్స్. ఆ తర్వాత అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you so much for your kind remarks, sir. Now I invite Sri G. Anantaramu, IAS, Special Chief Secretary, EFS&T Department, to give away his speech. Welcome, sir. This is our privilege. Gauraniya Sri G. Anantaramu garu, IAS, Special Chief Secretary, EFS&T Department నుంచి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. సభాధ్యక్షులు, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు,